మారుతున్న ప్రపంచంలో కూడా కొన్ని వ్యవస్థలు ఎట్లా మారాలి? ఎట్లా మారితే బాగుంటుంది? వ్యవస్థల యొక్క అభివృద్ధి ఎట్లా సాగుతుంది? తర్వాత జీవితంలో కమిట్మెంట్ అనేది ఎట్లుంటుంది? జీవితాన్ని సాగించే విధానము అందరూ చేస్తూ ఉంటారు. అంటే అన్నిటికీ వాళ్ళ వయసు పెరుగుతూనే ఉంటుంది. ఎన్నో వటవృక్షాలున్నాయి రాజకీయ క్షేత్రంలో కానీ, ఇతర రంగాల్లో కానీ చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఎదిగినారు, గొప్పగా ఎదిగినారు, తర్వాత కూలిపోయినారు. ఇట్లా వ్యవస్థలన్నీ మారుతుంటాయి. ఇట్లా మారుతున్న కాలానికి అనుగుణంగా రాజకీయ వ్యవస్థ కూడా మారితే ప్రజల ఆశలు, ఆశయాలకు అనుకూలంగా, ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థను మార్చగలిగేటువంటి ఒక గొప్ప నైపుణ్యత అధికార గణంలో ఉంటుంది. దాంట్లో డౌట్‌లెస్. అసలు యాక్చువల్లీ ఏ రకం కూడా అది వివాదాంశం కాదు. నిర్వివాదాంశం అనే చెప్పొచ్చు. అధికార యంత్రాంగం యొక్క మనస్థైర్యము, మనోబలము, వాళ్ళ చిత్తశుద్ధి, వాళ్ళ నిజాయితీ ప్రభుత్వ పాలనా విధానానికి ఒక రకమైనటువంటి అంటే ఒక పాటకి ఎట్లయితే ఆహ్, లయ, తర్వాత తాళము అట్లా వస్తాయో, అట్లనే ఈ ప్రభుత్వ విధానానికి ఆ రకమైనటువంటి ఇంపులు, సొంపులు, సొబగులు అందించబడతాయన్నమాట. సో, మరి అధికార గణం ఎప్పుడు కూడా వాళ్ళేం చేస్తుంటారంటే, ఒక మంచి తోవలో కనుక ఒకవేళ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉంటే, అదే కోణం లోపల అధికార యంత్రాంగం పనిచేస్తారు. ఎప్పుడైతే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ తప్పుదోవ పడతారో, అప్పుడు అధికార గణం కూడా వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు పణంగా పెట్టుకోదలుచుకోలేదు. తర్వాత కొన్ని కొన్ని సందర్భాలలో కూడా చాలా క్విక్ డెవలప్‌మెంట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ ఎ పొలిటీషియన్ హూ ఈస్ హోల్ హాగ్, who is able to take decisions and pleasing such a political executive means something in their life అని అనుకున్నప్పుడు అట్లా చేస్తూ ఉంటారనమాట. సో, ఆ రకంగా అధికార యంత్రాంగం యొక్క నిబద్ధత, అధికార యంత్రాంగం చేసేటువంటి తప్పటడుగుల వల్ల చాలా మంచి, చెడ్డలు రకరకాలు జరుగుతూ ఉంటాయి. మనము మంచి జరిగిన సందర్భాలున్నాయి, చెడ్డ జరిగిన సందర్భాలున్నాయి, రకరకాల వ్యవహారాలున్నాయనమాట. ఈ రాష్ట్ర చరిత్రను గనుక మనం గమనిస్తే. అంటే ఇట్లాంటి విషయాలు మాట్లాడాలనుకున్నప్పుడు అన్లెస్ అండ్ అంటిల్ యూ ఆర్ ఎక్స్‌పోజ్డ్ టు ది అడ్మినిస్ట్రేషన్ రైట్ ఫ్రమ్ ఇట్స్ గ్రాస్ రూట్ లెవెల్ అండ్ యూ ఆర్ ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ ది పీపుల్ ఎట్ వేరియస్ లెవెల్స్, ప్రాబబ్లీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు కామెంట్ ఆన్ హౌ ది అడ్మినిస్ట్రేషన్ రన్స్ అండ్ హౌ అడ్మినిస్ట్రేషన్ షుడ్ బి. Firstly, you have to have the capacity to understand, the capacity to analyze, the capacity to articulate. అంటే విశ్లేషించగలగాలి. విశ్లేషించగలిగేటువంటి ఆహ్, ఒక అంటే మనకు జ్ఞానం ఉండాల. అన్నింటికి మించి చిత్తశుద్ధి ఉండాలి. ఏ విభాగంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా చిత్తశుద్ధే ఒక గొప్ప కొలమానం. ఈ చిత్తశుద్ధి లేక మీరు ఎంత జ్ఞానవంతులైనా, ఎంత విజ్ఞానవంతులైనా వృధా. ఒక అంటే మనం ఇతిహాసాల్లోకి గనుక పోతే ఇద్దరు వ్యక్తుల గురించి చాలా గొప్పగా చెప్తారు. ఒకడు బృహస్పతి, ఇంకొకళ్ళు శుక్రాచార్యులు. శుక్రాచార్యులేమో దానవుల గురువు, బృహస్పతి ఏమో దేవతల గురువు. అయితే శుక్రాచార్యుడికి బృహస్పతి కంటే ఒక 10 రెట్ల జ్ఞానము అధికంగా ఉంది. కానీ శుక్రాచార్యుడు దానవులకు అంటే రాక్షసులకు గురువై రాక్షసుల యొక్క యోగక్షేమాలను కాపాడుతూ వచ్చినాడు. తద్వారా అతను తన విద్వత్తును, తన జ్ఞాన సంపదను ఒక రాంగ్ ట్రాక్‌లో తీసుకొని వెళ్ళాడు. అదే బృహస్పతి దేవతల గురువై దేవతలను ఎప్పుడు రాక్షసులు పెట్టే బాధల నుంచి, పీడల నుంచి కాపాడుతూ వచ్చినాడు. తర్వాత బృహస్పతి ఎప్పుడు కూడా దేవతలకిచ్చే సలహా ఏందంటే, పోయి ఓ శ్రీ మహావిష్ణువునో, ఓ శివుడినో, లేకపోతే ఇంకో బ్రహ్మనో వేడుకోండి. వాళ్ళ ద్వారానే మీకు మేలు జరుగుతుందని ఉచిత సలహాలిచ్చి సమస్య నుంచి పక్కకు తప్పుకునేటువంటి జ్ఞానం మనం చూసినటువంటి సందర్భం. అందుకే దానవుల గురువైనటువంటి శుక్రాచార్యుడికి అంత జ్ఞాన సంపద, ముఖ్యంగా మృత సంజీవని అంటే చచ్చిపోయిన వాడిని బతికించగలిగేటువంటి ఒక విద్య తెలుసు. ఆ మృత సంజీవని విద్య ఇంక ఎవరికీ తెలవదు. అయితే ఎప్పుడైతే దేవదానవుల యుద్ధాలలో కూడా చాలా సందర్భాల్లో దానవులు చచ్చిపోయినప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ సజీవంగా చేసేటువంటి ప్రక్రియతోని ఈ ఇద్దరి మధ్య అంతరం చాలా తగ్గుతూ వచ్చింది. అప్పుడు దేవతలందరూ ఒక ఆలోచన చేస్తారు. ఎట్లా ఈ మృత సంజీవని అనే విద్య దేవతల వైపు కూడా వస్తే బాగుంటుందని. అప్పుడు శుక్రాచార్యుని దగ్గరికి బృహస్పతి కొడుకైనటువంటి కచుడిని పంపుతాడు. కచుడు శుక్రాచార్యుల దగ్గర మృత సంజీవని విద్యను
అభ్యసిస్తాడు. ఆ తర్వాత దేవయాని అతన్ని పెళ్లి చేసుకోమంటది. అంటే శుక్రాచార్యుని కూతురు. ఇదంతా రకరకాలుగా జరిగింది. అంటే జ్ఞాన సంపదను మనము ఏ వైపు ఉపయోగించాలా? ఎట్లా ప్రజాహితం వైపు మరలించాలా? అనేటువంటి ఆలోచన అధికార యంత్రాంగం చేసినప్పుడు కొంత పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఫెయిల్ అయినా ది other executive, the state executive would certainly correct the path and they lay a good foundation for the progress and development of the society in all its ramifications. This is what happens